అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఒక కరెక్ట్ సైజు కాబట్టి మనకు ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడం కానీ స్టోరీ పెట్టుకోవడం కానీ ఇన్స్టాది పోర్ట్రేట్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు కావాల్సిన మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్ ఒక ఏ పొజిషన్లో సెట్ అవుతుందో ఆ పొజిషన్లో దాన్ని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనకు ఇది పెట్టేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే మనకు కింద వాళ్ళ ఆ మోడల్ని సెలెక్ట్ చేసుకొని పైన ఎరేజ్ బటన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఒపాసిటీ హార్డ్నెస్ చాలా లైట్గా పెట్టుకొని మనం కింద ఎరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే కరెక్ట్ మనకు లుక్ వస్తుంది. కింద ఎరేజ్ నేను చూపిస్తున్నాను కదా, అట్లా ఎరేజ్ చేసుకోండి. సేమ్ దీనికి చూపించినట్టే ఇంకొక ఫోటో కూడా చేసుకోండి ఎరేజ్. మనం ఇప్పుడు దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ సేమ్ హార్డ్నెస్ తక్కువ పెట్టుకొని ఆ సెకండ్ ఫోటో కూడా కింద ఎరేజ్ మనం చూపించినట్టు ఎరేజ్ చేసుకోవాలి. కింద లుక్ వస్తుంది చూడండి, కింద మొత్తం ఎరేజ్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం కింద స్టిక్కర్ ఆప్షన్ పడుతుంది, స్టిక్కర్ పైన వచ్చేసి మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు తనది ఫస్ట్ బర్త్డే కాబట్టి మనం అక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ బర్త్డే అని సెర్చ్ చేయాలి. ఆమెది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫస్ట్ బర్త్డే అని సెర్చ్ చేస్తే మనకు కొన్ని ఐటమ్స్ కనిపిస్తాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఇది బాగా నచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఇప్పుడు మనము ఈ ఆబ్జెక్ట్ ఎంకల్కి పంపించేయాలి. దాన్ని లేయర్స్లో సెలెక్ట్ చేసుకొని కిందికి పంపించేయాలి. పంపించి దాన్ని జూమ్ చేసుకోండి, ఎందుకంటే పెద్దగా కనిపించాలి. దీని తర్వాత ఇంకొకటి మనకు కావాల్సింది బెలూన్ అని సెర్చ్ చేస్తే బెలూన్స్ వస్తాయి. అందులో మనకు రెడ్ కలర్ బాగుంటుంది కాబట్టి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని, రెడ్ కలర్ మనకు ఏంటంటే సైడ్కి వెళ్ళిపోతున్నట్టు కావాలి బెలూన్స్, కాబట్టి మనం దాన్ని జూమ్ చేసి కొంచెం ఇట్లా పక్కకి ఎగిరిపోతున్నట్టు నేను చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత ఇంకొకటి దాన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకా మనకు దగ్గరగా పక్కకి వెళ్ళిపోతున్నట్టు కనిపించాలి కాబట్టి దాన్ని లాంగ్ చేసి దాన్ని సైడ్కి పెట్టేసేయాలి. మనకి పక్కన బ్లూ కలర్ గిఫ్ట్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని ఏం చేయాలంటే కొంచెం సైడ్కి మూవ్ చేయాలి. ఎక్కువ కనబడుతుంది కాబట్టి సైడ్కి మూవ్ చేసి దాన్ని అక్కడితోటి ఆపేసేయండి. దీని తర్వాత మనకు ఇప్పుడు ఆమె పేరు కావాలి. ఆమె పేరు ఏంటి, సరే మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి. ఈమె పేరు అయితే చిన్ను అని పెట్టేస్తున్నాను నేను. చిన్ను అని పెట్టేసి మనకు కావాల్సింది ఏంది, మనకు ఫాంట్స్ ప్రీమియం ఉంటాయి కాబట్టి మనకు ప్రీమియం కట్టేటంత లేదు కాబట్టి నార్మల్గా మనకు ఫ్రీ ఉన్న ఫాంట్స్ దొలాడుకుందాం. మెల్లమెల్లగా సైడ్కి తీసుకుపోతుంటే మాకు ఒక ఫాంట్ ఏదో ఒకటి ఇట్లా ప్రీమియం లేని చూపిస్తా. ఇది సెలెక్ట్ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేసి దాన్ని మొత్తం తీసేసి ఇప్పుడు సి లెటర్ ఒకటి దాన్ని జూమ్ ఫుల్ చేసేసి దీనికి కొంచెం స్టైల్ ఫాంట్ కావాలి కాబట్టి కొంచెం నేను చూపిస్తాను ఒక ఫాంట్, అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ జూమ్ చేసేసి దాన్ని పక్కకు పెట్టేసేయండి. కొంచెం కరెక్ట్ ప్లేస్లో పెట్టేసేసి దాన్ని ఇంకొక దాన్ని డూప్లికేట్ చేసుకొని అదే ప్లేస్లో మనకు కావాల్సింది ఏంటి, హ్యాపీ బర్త్డే హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. హ్యాపీ బర్త్డే టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ క్లిక్ చేయండి, అక్కడ వస్తుంది. మనకి ఇప్పుడు అది బ్లాక్ ఉంది కాబట్టి కొంచెం వైట్ ఉంటే బాగుంటుంది కాబట్టి దీని కలర్ని మనం వైట్ సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టేసి కలర్ వైట్ ఆప్షన్ ఇచ్చేసి స్ట్రోక్ బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం. బ్లాక్ ఇచ్చేసి షాడో, ఇప్పుడు నెక్స్ట్ మనకు బ్లాక్ స్ట్రోక్ పెంచినాం కాబట్టి షాడో ఉంటే కొంచెం లుక్ వస్తుంది. షాడో సెలెక్ట్ చేసుకొని మొత్తం అడ్జస్ట్ ఫుల్ చేసుకోవాలి. పొజిషన్ అయితే కిందికి పెట్టేసేయండి. దాని తర్వాత కొంచెం సూట్ అయ్యేటట్టు పెట్టండి దానికి తగ్గట్టు. తర్వాత చిన్న ప్లేస్లో హిన్ను అనేది సెలెక్ట్ చేసుకొని దాని షాడోని కరెక్ట్ స్టేబుల్గా పెట్టండి. ఎందుకంటే కిందికి ఉన్న దానికి అంత లుక్ రాదు కాబట్టి కొంచెం మామూలుగా పెట్టేసి అడ్జస్ట్ ఎక్కువ చేసుకున్నాక దీనికి మనకు షాడోని వైట్ కలర్ ఇచ్చేయండి, లుక్ వస్తుంది. ఇప్పుడు చూసారుగా వైట్ లుక్ వస్తుంది. సేమ్ దీనికి ఇచ్చినట్టే సీకి కూడా ఇవ్వండి. సీని సెలెక్ట్ చేసుకోండి. సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని షాడో సెలెక్ట్ చేసుకొని పొజిషను పైన ఏమో 100 పెట్టేసేయండి, వర్టికల్ ఏమో 101, దాని కిందికి వచ్చేటట్టు పెట్టేసేయండి. కొంచెం లైట్గా పెట్టినాక దాని కలర్ని షాడోని వైట్ కలర్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు దీని తర్వాత మనకు కొంచెం ఆ రెండు ఆబ్జెక్ట్ల మధ్యలో లుక్ రావాలి కాబట్టి మనము స్టిక్కర్లోకి వెళ్ళి లైట్ అని సెర్చ్ చేద్దాం. లైట్ అని సెర్చ్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది సన్ లాగా. ఆ సన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టేసి ఆ ఆబ్జెక్ట్లు ఇద్దరి మధ్యలో పెట్టేసేయండి, లుక్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం బటర్ఫ్లైస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పేరు పైన ఏదైతే టెక్స్ట్ ఉంది కదా చిన్న అని దాని పైన పెడితే అది లుక్ ఉంటుంది కాబట్టి
దానిపైన పెట్టేసేసి దీని తర్వాత మనం కొంచెము ఏంటంటే బెలూన్స్ వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్లో డల్ ఉంది కాబట్టి బెలూన్స్ ఒక బాగా ఎక్కువ శాతం ఉన్న బెలూన్స్ తీసుకుందాం. మామూలుగా అయితే స్టిక్కర్లు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకు ఎక్కువ ఉండాలి, హెవీ బెలూన్స్ ఉండాలి. ఇక్కడ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మొత్తం లేయర్స్లో కిందికి తీసుకురండి. మొత్తం కిందికి తీసుకొస్తే అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాక జూమ్ చేసి దాని ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఏంది, దాన్ని కిందికి తీసుకొస్తున్నాం కదా, కిందికి తీసుకొచ్చిన వెంబడే జూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ ఆప్షన్ ఆన్ చేసుకొని కవర్ చేసి పెట్టేసి, దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఈ ఫోటో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకు. తర్వాత మనకు నెక్స్ట్ ఎల్ఆర్లకు అయ్యేది ఉంటుంది కాబట్టి మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడతోటి పైన సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఎల్ఆర్లకు పంపించాలి. లైట్ దీంట్లో పర్ఫెక్ట్ కలరింగ్ మంచిగా వస్తుందండి. నేను చూపిస్తున్న కలరింగ్ సేమ్ చూపిస్తున్నట్టు పెట్టుకోండి. దానికి తగ్గట్టు మనకి ఏ కలర్ అయితే కనబడుతుందో అదే కలర్ని పెంచేసేయాలి మనం. మనకు ఆరెంజ్ కనిపిస్తే ఆరెంజ్ మీద సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కానీ లూమినెన్స్ కానీ పెంచుకోవాలి. దానికి తగ్గట్టు మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను బ్లూ సెలెక్ట్ చేసుకొని బ్లూ పెంచిన, ఎల్లో కలర్ పెంచేసిన, మనకు కనిపిస్తున్నది రెడ్ ఆరెంజ్ ఎల్లో ఇలా ఏవి కనిపిస్తే అవి పెంచేసి నెక్స్ట్ మనకు వైబ్రెన్స్ టింటు ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కొంచెం కలరింగ్ మంచిగా వస్తాయి. ఈ వైబ్రెన్స్ కొంచెం పెంచండి. నెక్స్ట్ సాచురేషన్ ఒక -3 ఎందుకంటే ఇది కలరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మైనస్లో పెట్టేసేయాలి. నెక్స్ట్ మనకు దీని తర్వాత ఏంటంటే ఎక్కువ టెక్స్చర్ మీదకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్చర్ అని ఉంటుంది, దాని కింద క్లారిటీ అని ఉంటుంది. క్లారిటీ ఫస్ట్ పెంచాలి. పెంచినాక ఒకవేళ మనకు ఫోటో ఇబ్బంది అనిపిస్తే అప్పుడు టెక్స్చర్ జోలికి వెళ్ళాలి. ఫస్ట్ టెక్స్చర్ జోలికి వెళ్ళొద్దు, ఫస్ట్ క్లారిటీ చేసుకున్న తర్వాత ఒకవేళ మంచిగా కనబడకుంటే టెక్స్చర్ని పెంచాలి అంతే. తర్వాత వింటేజ్ మామూలుగా మనకు సైడ్లకు బ్లాక్ ఉండాలి కాబట్టి కొంచెం బ్లాక్ ఇచ్చేసిన. ఇప్పుడు షార్పింగ్ చేస్తే మనకు ఫోటో ఆబ్జెక్ట్ అనేది మంచిగా కనబడుతుంది. తర్వాత దీన్ని నాయిస్ రిడక్షన్ చేసుకున్నాం. నాయిస్ అంటే కొంచెం చుక్కలు ఉన్నది అనేది పోతుంది. దీని తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ అయిపోయింది, వింటేజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. టెక్స్చర్ ఇప్పుడు మనకు డల్గా అనిపిస్తుంది కాబట్టి నేను టెక్స్చర్ తగ్గించేస్తున్నా. ఒకసారి చూసుకోండి. మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి క్లారిటీ పెంచే వరకు ఎంత మంచి అయిపోయింది ఫోటో. దీని తర్వాత ఇది లాస్ట్ నేను ఇప్పుడు డీజే అనేది పెంచుతున్నా కదండి, అదేంటంటే ప్లస్లకు పెంచుతానేమో బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది, మైనస్లకు పెంచుతానేమో మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి మనం దాని తగ్గట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇవి అయిపోయినట్టే సేవ్ చేసుకోండి. మీకు ఇంకా వేరే టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను చూసుకొని దాని తగ్గట్టు చేస్తాను.